మంచి కూర వండి పెడతా. అది సరేనే, ఈ కూరకి ఏం కావాలి? ఇదిగో ఏమేమి కావాలంటే ముందుగా 200 గ్రాముల పన్నీరు, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, చెక్క, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, కారం, ఉప్పు, గరం మసాలా, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, పెరుగు, వాటర్. కారం, ఉప్పు, గరం మసాలా పేస్ట్. దాని తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అంతా కలుపుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఏంటి కూర ఎంతవరకు వచ్చింది? ఇంకా స్టార్టింగ్ చాలా చేయాలి. ఇంకా ఎంతసేపు చేస్తావే నీ మొహం అన్న? తొందరగా వండు. వేసిన ఆనియన్ పీసెస్ ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న పేస్ట్ ఇవన్నీ కాగిన తర్వాత ఇవన్నీ స్పైసెస్ అని వేసుకోవాలి. దీని తర్వాత ఆనియన్ మిక్సీ చేసుకున్నామా అది వేసుకోవాలి. దాని తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 or 3 మినిట్స్.
కలుపుకోవాలి. ఓకే, అంతా ఒకసారి కలుపుకోవాలి. కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇది పడుతుందా? ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. రెడీ. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. అత్త కూర రెడీ. ఎలా ఉందో రుచి చూసి చెప్పు. అబ్బా కూర ఎంత రుచిగా ఉందో. నీ మొహం మండ. ఆకలి దంచేస్తుంది. కంచంలో 4 మెతుకులు పడే కాళ్ళు కడుక్కుని వస్తా. రావే తీసుకొచ్చి అన్నం పెట్టు. కంచంలో అన్నం ఏదే? 4 మెతుకులు అన్నం కదా అత్తయ్య. ఈ వెటకారాలకి ఏం తక్కువ లేదు. ఉంటూ అన్నం పెట్టుకొస్తాను అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. కూర ఎంత రుచిగా ఉందో. ఏవే ఏం చేస్తున్నావే? కాస్త కూర పెట్టి వెళ్ళు. వస్తున్నాను అత్తయ్య. కూరను అత్తయ్య పెడతాను. ఇంకా ఎంతసేపే? తొందరరా. వస్తున్నాను అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. అమ్మా ఏం చేస్తున్నావే? కాస్త కూర పెట్టి వెళ్ళవే. వస్తున్నాను అత్తయ్య. ఇంకా ఎంతసేపే? వస్తున్నాను అత్తయ్య. తాత నన్ను టేస్ట్ చేయండి. బాగుంది చాలా. తర్వాత ఒకసారి ఏవే ఏం చేస్తున్నావే? బట్టలు మడత పెడుతున్నాను అత్తయ్య. వస్తున్నాను ఆగు. ఏంటో నీ మొహం మండ. మాట మాటికి అడగాలంటే నాకే సిగ్గేస్తుంది. ఏంటి? కూరే కదా, నేను అన్నిసార్లు తిరగలేను కానీ. దాకా ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. ఇదేంటత్తయ్య? కూర చాలా రుచిగా ఉంది. నీ మొహం మండం దాకా తుడిచేసానే. మనం ఏమేమి తినాలి అత్తయ్య? అన్నమాట. జాడీలో ఆవకాయ ఉంది. డబ్బాలో కందిపప్పు ఉంది. కడిగి పొయ్యి మీద పెడితే నుండి పండ్లు అయ్యేలోపు కందిపప్పు ఉడికిపోయింది. దానికి తోడు చిన్న జాడీలో నెయ్యి ఉంది. కమ్మగా తినండి.